మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో చేసుకోవాలని, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన నాలు ప్రజలందరూ కూడా చల్లగా ఉంటారని ఆ యొక్క భగవంతుణ్ణి ఆశిస్తూ జై హింద్, జై జనసేన. 54వ జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో ఇంకా ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని దేవుని కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిందంటే కేవలం అది పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడిని జైల్లో వేస్తే ఏ ఒక్కరు కూడా, కనీసం పెద్ద పెద్ద తలకాయలు ఉన్న టీడీపీ నాయకులు కూడా జైలు దగ్గరికి వెళ్ళి సాహసం చేయలేదు. అలాంటి ఏకైక వ్యక్తి, గొప్ప వ్యక్తి, మనసున్న మహారాజు ఒక పవన్ కళ్యాణ్ ఒక్కరే. ఆ రోజు అంతలా వైసీపీ హయామాలో కూడా ఒక్కడే వెళ్ళి జైలు దగ్గరికి వెళ్ళి అక్కడ మద్దతు పలికడం జరిగింది. కూటమి ఏర్పడుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి అక్కడ మద్దతు తెలియపరిచారు. ఆ రోజు బీజేపీని కూడా ఒప్పించకుండా ముందే వెళ్ళి అక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమని చెప్పేసి బయటికి వచ్చి మద్దతు ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిందంటే కేవలం అది పవన్ కళ్యాణ్ మాత్రమేనని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ రోజు అమ్మఒడి వచ్చినా, కేంద్రం నుంచి ఏ ఫండ్స్ వచ్చినా అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమని ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ 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 గుర్తు చేసుకోవాలని నేను అందరికి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై జనసేన. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గొడ్డుపాటి లక్ష్మి గారికి, లలిత గారికి, పాపారావు గారికి, పిచ్చి గారికి, మన ఏఎంసీ చైర్మన్ దారం నాగమణి గారికి, అందరినీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అన్ని మండల అధ్యక్షులకి, ఇక్కడికి పాల్గొన్నటువంటి జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవల్లో పవన్ కళ్యాణ్ పార్టీని గ్రామ స్థాయిలో మనం డెవలప్ చేయాల్సిందిగా ప్రతి జనసేన కార్యకర్తని, నాయకుల్ని ఈ విధంగా నేను కోరుకుంటున్నాను. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక సందేశం ఇచ్చారు. నాయకుడు అనేవాడు ఏ విధంగా డెవలప్ అవ్వాలనేది ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా ప్రతి కార్యకర్త వెళ్ళి మన పార్టీని డెవలప్ కోరుతూ ఈరోజు మనందరం ఇక్కడ చేరుకోవడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పడే కష్టాల్లో మనం కూడా పాలవంతైన కష్టపడి మన రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడాలని, మన పార్టీని ముందుకు తీసుకుపోవాలని మనందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలి. మన ఉప ముఖ్యమంత్రి ఉన్నంతకాలం మనకు ఎలాంటి భయం లేదు. ప్రతి ఒక్కరూ దడవద్దు, భయపడాల్సిన అవసరం లేదు. కార్యకర్తలందరూ కూడా ముందుకొచ్చి ప్రతి దాంట్లో పాల్గొనాలి. ఆయన మాకు ఏపీకి కావాల్సినటువంటి మరి ఫ్యాక్టరీలు, మరి యువతకు ఉద్యోగాలు ఇవన్నీ గట్టిగా స్పందన చేసి గట్టిగా మాట్లాడే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా వెనకబడి ఉన్నాం. ఒక 10 years రాబో కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి జన్మదిన కార్యక్రమం ఎన్నో జరుపుకోవాలి. అంత మాత్రమే కాదు, మరి యువతకు న్యాయం చేస్తూ మరి బడుగు వర్గాలు అయితేనేమి, మరి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకు అక్కడ దూర ప్రయాణం వైద్యం లేని ప్రాంతాల్లో సందర్శించి వాళ్ళకు వైద్యము, విద్య మరి ఇలాంటివన్నీ కూడా మరి ఆయన కొడుకు బాగలేనప్పుడు కూడా ఆయన గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో సేవలు చేసి మరి అలాంటి గొప్ప వ్యక్తి, మనసున్న మనిషి.